హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో పైథాన్ యొక్క హిస్టరీ గురించి అలాగే విఎస్ కోడ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఇనిషియల్గా పైథాన్ అనేది గూడో వాన్ రసం చేత డెవలప్ చేయబడింది. ఇతను డిసెంబర్లో 1989లో సిడబ్ల్యూఐ అనే కార్పొరేషన్లో వర్క్ చేసే ఇతను ఒక డచ్ ప్రోగ్రామర్. దాంట్లో కొన్ని ఫీచర్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు. అందువల్ల ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేద్దామని డిసైడ్ అయ్యారు. అలాగే అతను 1991లో ఫిబ్రవరిలో పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి మాంటీ పైథాన్ అనే కామెడీ షో ద్వారా పేరు పెట్టడం జరిగింది. ఈ పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఫీచర్స్ అపార్ట్ ఫ్రమ్ ఏబిసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఫంక్షన్స్, ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్, కోర్ డేటా టైప్స్ అండ్ మాడ్యూల్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే పైథాన్ యొక్క నెక్స్ట్ వర్షన్ 1.0 వర్షన్ ని 1994లో రిలీజ్ చేశారు. దీంట్లో ఇంకా కొన్ని ఫీచర్స్ యాడ్ చేయడం జరిగింది. లాంబ్డా, మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్, ఇంప్రూవ్డ్ మాడ్యూల్ సిస్టమ్ అనేది ఫీచర్స్ యాడ్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క పైథాన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఫౌండేషన్ లాగా డెవలప్ అయ్యింది. ఆఫ్టర్ 2000 ఇయర్ పైథాన్ 2.0 అనే రిలీజ్ అయ్యింది. దీంట్లో లిస్ట్ కాంప్లిమెంటేషన్ అండ్ గార్బేజ్ కలెక్షన్ అనే కాన్సెప్ట్స్ ని పైథాన్ లో ఇంక్లూడ్ చేశారు. యూనికోడ్ సపోర్ట్ అనగా పైథాన్ యొక్క సింటాక్స్ ని సింప్లిఫై చేయడానికి ఇది వాడతాము. అప్పుడు అంతగా యూనికోడ్ సపోర్ట్ అనేది పైథాన్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కు ఉండేది కాదు. అప్కమింగ్ వర్షన్ లో యూనికోడ్ సపోర్ట్ అనడం ఇంకా పెరుగుతుంది. యూనికోడ్ సపోర్ట్ పెరగడం ద్వారా ఆ పైథాన్ యొక్క ఇంకా వర్షన్ ఇంకా స్ట్రాంగ్ గా బిల్డ్ అయ్యింది. సింటాక్స్ అనేది ఇంకా సింప్లిఫై అయ్యింది. ఫంక్షన్ అనేది ప్రింట్ ఫంక్షన్ ఇంకా సింప్లిఫై చేశారు. జనవరి 1, 2020లో పైథాన్ సెకండ్ వర్షన్ అనేది ఎండ్ అవ్వడం జరిగింది. పైథాన్ లో చాలా థర్డ్ పార్టీ మాడ్యూల్స్ అనేటివి ఉంటాయి. ఇదే పైథాన్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్. ఆ థర్డ్ పార్టీ మాడ్యూల్స్ తో మనం వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనే డిపార్ట్మెంట్స్ లో పైథాన్ ద్వారా మనం ఆ టాస్క్ ని కంప్లీట్ చేయగలం. సచ్ as థర్డ్ పార్టీ మాడ్యూల్స్ ఆర్ సచ్ as NumPy, Pandas, Matplotlib, Seaborn ఇంకా చాలా ఉంటాయి. అలా కౌంట్ చేస్తే 1000 దాటిపోతాయి. ఈ పైథాన్ అనేది రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. ప్రెసెంట్ వచ్చి పైథాన్ థర్డ్ వర్షన్ నడుస్తుంది. ఓకే, ఇప్పుడు విఎస్ కోడ్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూడబోతున్నాం. ఇనిషియల్ గా గూగుల్ క్రోమ్ లో ఓపెన్ చేయండి. టైప్ విఎస్ కోడ్ డౌన్లోడ్. ఇక్కడ ఒక ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఫర్ విండోస్ ట్యాప్ దిస్ ఆప్షన్. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ జరుగుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను. ఇనిషియల్ గా మీరు విఎస్ కోడ్ ఓపెన్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. నేను ఇప్పుడు న్యూ ఫైల్ ని క్రియేట్ చేయబోతున్నాను. దట్ ఈస్ పైథాన్ ఫైల్. ప్రింట్ హలో వరల్డ్. మనం ఈ ఫైల్ ని సేవ్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ సేవ్ యాజ్ పైథాన్ ఫైల్ .py. ఎక్స్టెన్షన్ లో .py అని సేవ్ చేయాల్సి ఉంటుంది. దట్ రిఫర్స్ ఇట్ ఈస్ ఎ పైథాన్ ఫైల్. ఇప్పుడు రన్ చేస్తే పైథాన్ కోడ్ రన్ కాదు. బేసిక్ గా ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. మనం ఇక్కడ ఎక్స్టెన్షన్ సెక్షన్స్ లో పోయి పైథాన్ అని సెర్చ్ చేయాలి. పైథాన్. ఈ ఎక్స్టెన్షన్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ అన్ఇన్స్టాల్ ఆప్షన్ చూపిస్తుంది. మీకు ఇన్స్టాల్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ అయి ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఈ కోడ్ ని రన్ చేయగానే హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది.